నమస్కారం. ఈ వేమన పద్యాలు భవిష్యత్ తరాలకు అందించాలనే చిరు ప్రయత్నం. మీరు వినండి, చిన్నపిల్లలకి వినిపించండి. అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను. అల్పుడు అంటే నీచిబుద్ధి కలవాడు. ఆడంబరంగా అంటే డాంబికాలు పలుకుతుంటాడు, గొప్పలు చెప్తుంటాడు. అలాగే సజ్జనుండు పలుకు చల్లగాను. సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి చాలా నిదానంగా మాట్లాడతాడు, మంచి విషయాలే ప్రస్తావిస్తుంటాడు. అదేవిధంగా కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున. కంచు మ్రోగినట్లు అంటే కంచు చాలా ఎక్కువ శబ్దంతో మ్రోగుతుంది. అదే బంగారం చూసుకున్నట్లయితే చాలా విలువైనది, అసలు శబ్దమే రాదు కదా. అదే ఇందులోని భావం. ఉప్పు కర్పూరంబు ఒక పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు. ఉప్పు కర్పూరము రెండు కూడా ఒకే విధంగా చూడటానికి కనిపిస్తాయి, కానీ వాటి రుచి చూసినట్లయితే వేరువేరుగా ఉంటుంది. అదేవిధంగా పురుషులందు పుణ్యపురుషులు వేరియా. పురుషులందు అంటే మానవులందు చూడటానికి అందరూ కూడా ఒకే రకంగా కనిపిస్తారు ఆకారాల్లో, కానీ వాళ్ళకి ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది. మంచి మనుషులు ఉంటారు, చెడ్డ మనుషులు ఉంటారు, రకరకాల గుణాలు కలిగి ఉంటారు. పురుషులందు పుణ్యపురుషులు వేరే అన్నారు, అందుకే అది అందులో ఉన్నటువంటి అర్థం. మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. మేడి పండు చూడ మేలిమయ్యుండును. మేడి పండు అంటే మర్రి చెట్టు తాలూకా పండు చూడడానికి ఎర్రగా చాలా అందంగా కనిపిస్తుంది. దాని పట్టు చూసినట్లయితే అన్ని పురుగులే. అదేవిధంగా పిరికివాడిని మదిని బింకమీలాగురా. పిరికివాడినటువంటి వ్యక్తి చాలా డాంబికాలు పలుకుతుంటాడు. అతని గుణమంతా కూడా పిరికి గుణమే. అదేవిధంగా మర్రి చెట్టు తాలూకా పండు ఏ విధంగా అయితే అందంగా ఉంటుందో, పిరికివాడి తాలూకు ఇది కూడా ఆ విధంగానే డాంబికంగా ఉంటుంది అని అర్థం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవటైననేమి కరము పాలు, భక్తి కొలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు. గంగి గోవు అంటే మంచి ఆవు తాలూకా పాలు ఒక్క గరిటె వేసుకున్న చాలు. అదే కడవడైననేమి కరమ పాలు. కరం అంటే గాడిద. గాడిద పాలు ఒక కుండతో తీసుకొచ్చి ఇచ్చినా కానీ వేస్తే కదా. అదేవిధంగా భక్తి కలుగు కూడి పట్టుడైన చాలు. భక్తితో కొద్దిగా ఆహారం పెట్టినా కానీ చాలు. అదే నువ్వు ఈర్ష్యతో ఈసడించుకొని ఎంత పంచపక్ష ప్రమాణాలు పెట్టినా కానీ వ్యర్థమే కదా. అది ఇందులోన భావం. తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రుల మీద దయలేటువంటి కుమారుడు పుట్టిన ఒకటే, చనిపోయిన ఒకటే. ఏ విధంగా అంటే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. పుట్టలో చెదలు ఉంటాయి, అవి పుడుతుంటాయి, చనిపోతుంటాయి, వాటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అదేవిధంగా ఈ పుత్రుడు కూడా ఆ చెదలతో సమానం అన్నమాట. అది ఇందులో ఉన్నటువంటి అర్థం. పేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమా. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును. మహావృక్షములోకి వేరుకు పురుగు చేయనట్లయితే మొత్తం చెట్టునంతా కూడా పాడు చేయను.
అదేవిధంగా చీడ పురుగు చేరి చెట్టు చెరుచు. ఈ చీడ పురుగు కూడా అదేవిధంగా చెట్టు మొత్తాన్ని నాశనం చేస్తుంది. కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా. కుత్సితుండు అంటే దుర్మార్గుడు చేరి ఆ గుణవంతులను కూడా పాడు చేయను కదా, అదే ఇందులో ఉన్నటువంటి అర్థం.